పేదరికం లేని సమాజమే ధ్యేయం. బాగా పనిచేసిన మహిళలకు సన్మానం. ఆగస్టు 10 నాటికి పీ4కు ఒక రూపం తీసుకొస్తాము. కార్యక్రమ ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి చంద్రబాబు. పేదల అభ్యున్నతికి బాట. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లోగోను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పీ4కు శ్రీకారం చుట్టిన సీఎంకు హ్యాట్స్ ఆఫ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కుమార్తె చదువు కోసం కుమారుడు చదువు ఆపించారు. ప్రతి పేద కుటుంబంలో ఇలాంటివి ఉంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు. గత 5 ఏళ్లు అందరికీ అవమానాలే, భవిష్యత్తంతా రాజపూజ్యమే. ఉగాది వేడుక సీఎం చంద్రబాబు. 202 మంది కళారత్న ఉగాది పురస్కరించుకుని ప్రదానం. మయన్మార్లో మళ్లీ భూకంపం. మాండలే సమీపంలో కంపించిన భూమి. నిద్రకు దూరంగా ఆరుబయట ప్రజలు. వీధుల్లో కుళ్లుతున్న మృతదేహాలు. మయన్మార్లో మాండలే ఆగ్రామ శుక్రవారం సమయంలో భారీ భూకంపం కారణంగా కూలిపోయిన భవనం 334 బాంబులతో సమానం. రిలయన్స్ బయో ఎనర్జీ కాంప్లెక్స్ ఒకదాట 375 కోట్లతో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్. 2వ తొలి యూనిట్ ప్రారంభం. ఎరువుల వాడకంలో తగ్గేదేలే. 2023-24 ఎకరాలకు 255 కిలోలు. దేశ సగటు కంటే 82% అధికం. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వినియోగం మరింత ఎక్కువ. రాష్ట్రంలో సగటు వాడకం 6:3:1. సిఫార్సు 4:2:1. అత్యధిక వాడే జిల్లాలు గుంటూరు, తిరుపతి, బాపట్ల, చిత్తూరు, అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం. భూఫలకాల కదలికల వల్లే భూ ప్రకంపనలు తలెత్తుతాయి. తాజా విలయానికి ఇదే కారణం. గడిచిన 2-3 ఏళ్లలో పెరు, ఈక్వెడార్, ఇరాన్, నేపాల్, టిబెట్, టర్కీ, ఇరాన్, సిరియా వంటి చోట్ల సంభవించిన భారీ భూకంపాలు పెద్ద సంఖ్యలో ప్రజలను పట్టన పెట్టుకున్నాయి. దాదాపు 1.5 రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీ, దాని చుట్టుపక్కల బీహార్లోని కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించడంతో జనం ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. మొన్న డిసెంబర్లో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోనూ కాకతీయ నేలదారుణం ఒగ్గులు రేపింది. శనివారం సైతం ఇండియా, ఆఫ్ఘనిస్తాన్లో భూమి కంపనాలపై పడింది. శనివారం సైతం ఇండియా, ఆఫ్ఘనిస్తాన్లో భూమి కంపించింది. దేశీయంగా దాదాపు 59% భూకంపాలకు నెలవు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, పుణె వంటి 100 నగరాలు భూకంపాల బెడద ఉన్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. జపాన్, తైవాన్ల మాదిరిగా భూకంపాలకు తట్టుకునే భవన నిర్మాణాలకు ప్రోత్సహించాలి. భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తున్న ఢిల్లీ పరిసర ప్రాంతాల భూ ప్రకంపనాలు తమ ఎక్కువని ప్రజలను చాటుతున్నాయి. వ్యూహాత్మక బలిమికి వాషింగ్టన్తో చెలిమి. ప్రపంచ రాజకీయాల్లో తన సైనిక, ఆర్థిక, రాజకీయ పాత్రపై అగ్రరాజ్యం అమెరికా పునర్విమర్శ చేసుకుంటోంది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన జాతీయ, అంతర్జాతీయ విధానాలను సమూలంగా మార్చేందుకు ఉపక్రమించారు. ఇలాంటి తరుణంలో వాషింగ్టన్తో భారత్ ఎలా మెలగాలి? అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ సంస్థల డైరెక్టర్ తులసి గాబార్డ్, ఎలాన్ మస్క్, వివిధ రాష్ట్రాల జాతీయ భద్రతా సలహాదారులు మైఖేల్ వాల్ట్జ్తో తదితర ముఖ్యులతో సమావేశమయ్యారు. తద్వారా ట్రంప్, ఆయన పాలనా బృందం మనస్తత్వాన్ని, విధానాలను అర్థం చేసుకోవడం ప్రధాని మోదీకి వీలైంది. అమెరికాతో వాణిజ్యం సాగిస్తున్న 10 ప్రధాన కేంద్ర దేశాల్లో ఇండియా ఒకటి. మన దేశానికి వాషింగ్టన్తో వాణిజ్యం ఉంది తప్ప లోటు లేదు. దీన్ని చెడగొట్టుకోకూడదని ఢిల్లీవారు దీన్ని తమ ఉత్తర పది సంబోధిస్తున్నారు. దీనివల్ల అమెరికా కంపెనీలు భారతీయ మార్కెట్లో ప్రతికూలతను ఎదుర్కొంటున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో అమలులోకి వచ్చిన ప్రతీకార సుంకాలను ఆయన ప్రకటించారు కూడా. మోదీ పర్యటనలో జాతీయ ప్రతినిధి బృందాల సుంకాల ఊసు ఎత్తకుండా సంయమనం పాటించింది. రానున్న 5 ఏళ్లలో భారత్ అమెరికా వాణిజ్యాన్ని $50,000 కోట్ల తీసుకెళ్లాలని నేతలు సునిశ్చయించారు. అభివృద్ధి నుంచి మరింత చమురు, వంట గ్యాస్తో పాటు ఇతర ఇంధన వాయువులను దిగుమతి చేసుకోవాలని ఇండియా భావిస్తోంది. చిన్నపాటి ఆధునిక మాడ్యులర్ అణు రియాక్టర్ల ద్వారా భారత్లో అణు విద్యుత్ ఉత్పాదనకు నేతలు నిర్ణయించారు. అక్రమంగా అమెరికాలో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకోవడానికి ఢిల్లీ అంగీకరించింది. మోదీ ట్రంప్ భేటీ గణనీయ ఫలితాలు ఇచ్చింది. సెమీ కండక్టర్లు, క్వాంటమ్ సాంకేతికత, ఇంధన, అంతరిక్ష తదితర అత్యాధునిక టెక్నాలజీల్లో సహకార వర్గీకృత ఒప్పందం కుదిరింది. అరుదైన ఖనిజ వనరులు, వస్తు సరఫరా గొలుసులను సహకారం పెంపొందించేందుకు నిశ్చయించాయి. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఐరోపా మిత్రత్వ సంబంధాల బలోపేతం, రష్యా, ఉక్రెయిన్, హమాస్, ఇజ్రాయెల్ యుద్ధాలపైన ప్రధానంగా దృష్టి సారిస్తారని భావించారు. మొత్తం 4 విదేశీ నాయకులతో ఆయన భేటీ కాగా,
వారిలో ఇద్దరు భారత్, జపాన్ ప్రధానులే. ఏతావాతా ద్వైపాక్షిక కావున అంతర్జాతీయంగా భారత్-అమెరికా సంబంధం బలపడనుంది. ఖాతాలోని మురిగిపోతున్న కాసులు ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా బ్యాంకులు వెన్నెముక వంటివి. అయితే ఖాతాదారులెవరూ ఉపసంహరించుకోకుండా మిగిలిపోతున్న డిపాజిట్లు బ్యాంకుల్లో భారీగా పెరిగిపోతున్నాయి. ఖాతాదారులకు సరైన అవగాహన లేకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. 2014లో డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ను రిజర్వ్ బ్యాంక్ నెలకొల్పింది. ఇలాంటి క్లెయిమ్ చేయని డిపాజిట్లు 2024 మార్చి నాటికి 78,213 కోట్లకు పెరిగిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఉద్గమ్ అనే ఆన్లైన్ పోర్టల్ 2024లో ప్రారంభించింది. అందులో 30 బ్యాంకులకు సంబంధించిన క్లెయిమ్ చేయని డిపాజిట్ల సమాచారాన్ని పొందవచ్చు. ఖాతాదారులు పోర్టల్ ద్వారా డిపాజిట్ల వివరాల్ని గుర్తిస్తే తరువాత తమ బ్యాంకు శాఖలను సంప్రదించి కేవైసీ పత్రాలను ఇచ్చి డబ్బును వడ్డీతో పొందవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఉత్తర్వుల ప్రకారం ఇలాంటి డిపాజిట్లపై 3% సాధారణ వడ్డీ మాత్రమే చెల్లిస్తారు. ఈ డిపాజిట్లను తిరిగి తీసుకోవడానికి సమయం అంటూ లేదు. ఖాతాదారులు ఎప్పుడైనా ఎన్నడైనా తమ డబ్బును వెనక్కి తీసుకోవచ్చు. ఖాతాదారుల అవగాహన రాహిత్యం వల్లే క్లెయిమ్ చేయని డిపాజిట్లు బ్యాంకుల్లో పెరిగిపోతున్నాయి. బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ మరింత విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా డబ్బుల్ని ఖాతాదారులకు, వారసులకు, నామినీలకు అప్పగించవచ్చు. 38 కోట్ల సీఎంఆర్ఎఫ్ దస్త్రంపై చంద్రబాబు సంతకం. రాంగ్ కాల్ చార్జీ 4 కోట్లు. మహిళ నుంచి భారీగా నగదు, 800 గ్రాముల బంగారం కాజేత నిందితుడిని అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు. రక్తపాతం ఆగకపోతే పుతిన్దే బాధ్యత. అప్పుడు రష్యాపైన భారీగా సుంకాలు, ఇరాన్పైన బాంబుల వర్షమే ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతాయి మన పండుగలపై మన్ కీ బాత్లో మోదీ. మణిపూర్లో ప్రత్యేక అధికారాల చట్టం పొడిగింపు. అరుణాచల్, నాగాలాండ్లో పాక్షికంగా దేశ సంస్కృతి వటవృక్షం ఆర్ఎస్ఎస్ మోదీ. ఏప్రిల్ 2 విడుదల. ఔషధాలపై ట్రంప్ సుంకాల నిర్ణయంతో ఆ రోజే మార్పులుంటాయా? 25% విధిస్తారా? అమెరికాతో నష్టమేనా? భారతదేశం నుంచి అమెరికాలోకి దిగుమతి అవుతున్న మందులపై 25% అదనపు సుంకాలు విధిస్తాం. ఏప్రిల్ 2న తుది నిర్ణయం ప్రకటిస్తాము. ఫాక్స్కాన్ రొటేటింగ్ సీఈఓ క్యాథీ యాంగ్. బీఎస్ఈ పెద్ద చెరువు 2 బోనస్ రేట్లు. 6 రోజుల్లో 31,000 కోట్లు ఎఫ్డీఐ పెట్టుబడులు. మన దగ్గరే బంగారు కొండ. భారతీయుల వద్ద 25,000 టన్నుల గోల్డ్. టాప్ 10 కేంద్ర బ్యాంకులను మించిన విలువలు. హెచ్ఎస్బీసీ గ్లోబల్ తాజా నివేదికలో వెల్లడి. హైపవర్ కమిటీ చైర్మన్గా జస్టిస్ దుర్గా ప్రసాదరావు. సాంస్కృతిక వటవృక్షం ఆర్ఎస్ఎస్పై మోదీ ప్రశంసలు. జాంగ్పూర్లోని సంస్థ ప్రధాన కార్యాలయం సందర్శించిన ప్రధాని హోదాలో వెళ్లడం కొత్తగూడెంలో ఇదే తొలిసారి. అమెరికాతో నేరుగా చర్చల ప్రశ్నే లేదు ఇరాన్. డోజుకు త్వరలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సారథి పదవికి ఎలాన్ మస్క్ రాజీనామా చేయబోతున్నారని తెలుస్తోంది. త్వరలో మస్క్ గుడ్ బై. గ్రీన్లాండ్ కోసం అవసరమైతే సైనిక చర్య. ఫ్రాన్స్పై డెన్మార్క్ ఆగ్రహం. దాన్నెప్పుడూ నిర్వహించలేదు ట్రంప్. మయామి క్వీన్ సెబలంకా. కెరీర్లో 19వ సింగిల్స్ టైటిల్ను సాధించిన బెలారస్ స్టార్. కాన్స్లో నెగ్గిన మానస్. రష్యా, ఫ్రాన్స్, జర్మనీ బెస్ట్. భారత విద్యార్థుల్లో నయా ట్రెండ్. తక్కువ ట్యూషన్ ఫీజులు, సరళతర వీసా నిబంధనలు, నాణ్యమైన విద్య, స్కాలర్షిప్, చక్కటి కెరీర్ అవకాశాలు. అమెరికా, బ్రిటన్, కెనడాతో తడిసిమోపిడవుతున్న జీవన వ్యయం. దీనికి తోడు ఉద్యోగ అనిశ్చితి. దీనితో ఆ దేశాలకు తప్పుతున్న దేశ యువత.